మార్నింగ్ ఆదాం. న్యూస్, సినిమా రివ్యూ, పొలిటికల్, ఆరోగ్య సమాచారం, వెబ్ సిరీస్, బిజినెస్ ప్రమోషన్స్ లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్కు డైరెక్ట్గా చేరాలంటే మా యూట్యూబ్ ఛానల్ BBS Infobizకు సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన అనంతరం పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయ్యి ఉంటే బెల్ సింబల్ అదేనండి గంట గుర్తు ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ యొక్క సమావేశం నుండి జగన్మోహన్ రెడ్డి గారిని, మా నంద్యాలను రేపు మీరు ముఖ్యమంత్రి అయితే జిల్లాను చేయాలని ప్రకటించాలని కోరుతున్న సమావేశం నుంచి. ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి, ఎంతో మంది చుట్టుపక్కల బ్రహ్మాండమైన రైతాంగం ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నంద్యాల ప్రకటిస్తే, జిల్లాలు ప్రకటిస్తే నంద్యాలను జిల్లాగా ప్రకటించాలని ఈ సభ ద్వారా మిమ్మల్ని మరొకసారి కోరుతున్నా. మరి అదేవిధంగా నంద్యాల అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. 3.5 సంవత్సరాలు శిల్పామోహన్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నాడు, ఆ అభివృద్ధి మీరు ఎందుకు చేయలేదు అడిగినా మీరు ఎప్పుడైనా చేశారా అని అడుగుతా ఉన్నా. ఇదే దేవగుండలోకి వచ్చిన రోజు అడిగాం, ముస్లింల విష ప్రచారం చేస్తున్నావు, ఏ రోజు కూడా ముస్లిం సోదరులతో ప్రేమగా ఉన్నది నేను. ఆ రోజు రోజాకుంట షాజీఖానాలో 72 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసినవని నేను. అదేవిధంగా సాయిబాబా నగర్ లో షాజీఖానా కట్టించి పూర్తి చేసింది నేను. మరి ఎన్నో మసీదులకు లక్షల రూపాయలు దానం చేసింది నేను. ఏ ఒక్క పైసా ఈ రోజు వరకు ఉండి ఎన్నో గౌరవించాం, అభిమానించాం తప్ప ఏ ఒక్క రోజు కూడా ఒక్క మాట కూడా పళ్ళు మాట్లాడలేదని చెప్పి సభ ద్వారా మనవి చేస్తున్నా. ఒకవేళ ఆ రోజు రౌడీ షీట్లు 2 వర్గాలుగా హరిజనులు కానీ ముస్లింస్ కానీ ఘర్షణ పడిన పరిస్థితుల్లో ఇదే పెద్దలు కరీం గారు ఉన్నారు. ఆ రోజు ముస్లిం పెద్ద కరీం భాయ్ ఉన్నాడు, ఇసాక్ భాయ్ ఉన్నాడు, మక్బూల్ భాయ్ ఉన్నాడు. ఆ రోజు రాయలసీమ చాలు ఇలాంటి పెద్దలందరూ ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ములు సిద్ధపడుతున్నాం. ఎన్ని కష్టాలకైనా, ఎన్ని ఇబ్బందులకైనా, ఎన్ని దీనికైనా సిద్ధపడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి 100కి 100 అండగా నిలవాలని కోరుకుంటున్నాం. అండగా నిలబడతాం. అదేవిధంగా నేను కానీ, మా తమ్ముడు కానీ, నా కుటుంబం కానీ ఊపిరిన్నంత వరకు ఇటు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కోసం కానీ, అదేవిధంగా నంద్యాల ప్రజల కోసం కానీ, నంద్యాల నియోజకవర్గం కోసం కానీ ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జగన్ అన్న, జై జగన్.